నమస్కారం. ఇది 10 రూపాయల కాయిన్. ఇది దాదాపు 5,000 కోట్ల కాయిన్స్ ఇప్పుడు బ్యాంకులో ఉంది. దీనికి కారణం ఈ వాట్సప్, ఈ ఫేక్ న్యూస్లు, ఈ వదంతులు నమ్మి ఇది చెల్లదనుకుంటున్నాం. కాదు, ఇది చెల్లుతుంది. ఆర్బీఐ ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా దీన్ని మనం ఒప్పుకోకపోతే, ఎవరైనా ఒప్పుకోకపోతే అది ఆర్థిక నేరం అవుద్ది. 3 సంవత్సరాల జైలు ఉంది. ఇది మన బాధ్యత. ఇది చెల్లె 10 రూపాయల కాయిన్. దీన్ని చూసారా? ఇది 10 రూపాయల బిళ్ళ. మన భారత ప్రభుత్వం, ముఖ్యంగా ఆర్బీఐ వాళ్ళు రిలీజ్ చేసిన 10 రూపాయల కాయిన్. అయితే దురదృష్టవశాత్తు మనం ఏమిటంటే ఈ వదంతులు నమ్మి, ఇది వాట్సాప్లో ప్రచారమైన ఈ వదంతులు నమ్మి ఇదేది చెల్లట్లేదు, దీన్ని నిషేధించింది ప్రభుత్వం నిషేధించలేదు, ఆర్బీఐ నిషేధించలేదు, ఇది హాయిగా నిక్షేపంలాగా దీన్ని మనం వాడుకలో పెట్టుకోవచ్చు. అంటే మనం ఇది ఇస్తే తీసుకోవాలి ఎవరైనా. ఒకవేళ తీసుకోకపోతే అది నిజమైన ఆర్థిక నేరం. అంటే నిజానికి లా ప్రకారం వాళ్ళకి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. అంచేత దయచేసి దీన్ని చెలాబణిలో పెట్టండి. ఏమిటంటే కేవలం ఎవరో ఆకతాయితనంగా చేసిన ఒక ప్రచారం వల్ల అందరూ నమ్మేసి అయ్యో చెల్లట్లేదేమో అని లాస్ అయితే 10 రూపాయలు ఇది. ఇలాగా తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు బ్యాంకుల్లో దాదాపు 5,000 కోట్ల రూపాయల 10 రూపాయల బిళ్ళలు ఉండిపోయాయి. అంచేత ఇది మనకు ఆర్థిక మాంద్యానికి ఇది కూడా ఒక దెబ్బ అన్నమాట. సో బాధ్యత గల పౌరుడిగా మనం చేయాల్సింది ఏమిటంటే దీన్ని మనం తీసుకోవాలి, ఇవ్వాలి. ఏ కారణం చేత తీసుకోకపోతే పోలీసులు కంప్లైంట్ చేయాలి.